నీలాంబర్ని చంద్రముఖిగా నిరూపించే టైం వచ్చేసింది. ఇంకేముంది, అయిపోయింది. నీలాంబరి అనే పేరును కూడా మర్చిపోవడం మిగిలింది. ముందు ఆ చంద్రముఖి ఎక్కడుందో కనుక్కోవాలి. కనుక్కునే పనే లేదు, ఫోన్ చేస్తే వచ్చే. ఫోన్ చేస్తే వస్తుందా? తన నంబర్ నీ దగ్గర ఉందా? చంద్రముఖి ఏదో ఫ్రెండ్ అయినట్టు చెప్తున్నావేంటి? అది ఊరికి అలా అన్నాను బంగారం. ఫోన్ చేస్తానుండు. బావా, మహి టెంగర్గా మాట్లాడతాడు, నువ్వు మాట్లాడు. పర్లేదు ఐశ్వర్య, హీ కెన్ మేనేజ్. రింగ్ అవుతుంది. శేఖర్, శేఖర్, శేఖర్. రింగ్ అయి కట్ అయిపోయింది. నేను చెప్పానా? బావా, నువ్వు మాట్లాడు. ఏంటి? మహి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటో కనుక్కో. నేను మాట్లాడతానేటివు. చెప్పండి సార్. శేఖర్, నువ్వు చంద్రముఖి మొబైల్ నుంచి కాల్ చేసావేంటి? మేడం, అది సార్ నన్ను ఇక్కడ ఉండమన్నారు మేడం. అదే బంగారం, చంద్రముఖిని నీలాంబరి నుండి జాగ్రత్తగా కాపాడుకోవాలని అక్కడ శేఖర్ ఉండమన్నాను. ఓ అలాగా. శేఖర్, చంద్రముఖికి ఇవ్వు. అలాగే మేడం. చంద్రముఖి, నీతో ఐశ్వర్య గారు మాట్లాడతారంట. హలో ఐశ్వర్య. చంద్రముఖి, నీకు ద్రోహం చేసిన ఆ నీలాంబరి ద్రోహి అని నిరూపించే అవకాశం వచ్చింది. ఎలా? ఐశ్వర్య, డిఎన్ఏ టెస్టులు చేయించాలని అమ్మ డిసైడ్ అయింది. ఈసారి నీలాంబరి తప్పించుకోలేదు. నువ్వు ఇంటికి శత్రువు కాదని అమ్మకు తెలిసే అవకాశం కూడా వచ్చేసినట్టే. నీలాంబరి చేసిన ద్రోహానికి శిక్ష పడే రోజొచ్చింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది దేవా. ఇకదే అస్సలు తప్పించుకోలేదు. మీరెప్పుడు ఫోన్ చేసినా నేను వస్తాను. థ్యాంక్ యూ చంద్రముఖి. టేక్ కేర్. నీలాంబరికి విడాకులు ఇచ్చేసినందుకు వదిన మొహం వెలిగిపోతుంది. ఏంటే గడ్డకట్టుకుపోయినట్టు అలా నిల్చున్నావు? మాట్లాడడానికి ఏమైంది? నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా? ఏదో ఒకటి మాట్లాడవే. ఇందాకటి నుంచి చూస్తున్నాను, కనురెప్పలు కూడా కొట్టకుండా అలాగే చూస్తున్నావు. పోనీ గుండాకి చచ్చావా అంటే అదీ లేదు. నిన్నటిదాకా ఆస్తి నా చేతిలో ఉందని తైతక్కలాడావు. ఇప్పుడేమైంది? నీ ఆశల్ని అఖిలక్క తుస్సం అనిపించింది. మీ అక్క చంద్రముఖికి ఫోన్ చేసుంటారు. డిఎన్ఏ టెస్ట్ చేసి నీ బండారాన్ని బయటపెట్టి నిన్ను బయటకు పంపిస్తారు. బతికే ఉంటావో లేకపోతే శవాన్నే పంపిస్తారో తెలీదు. నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఈ తడిగుంట మాత్రమే మిగిలిందనుకుంటా. ఒసేయ్, మాట్లాడవే, ఏదో ఒకటి చెప్పి తగలడవే. నీకు ఏం చెప్పినా అర్థం కాదు. చెప్పినా కూడా అది జరగదు. నాకేం చెప్పినా జరగదా అంటే నన్నంత చీప్ గా తీసి పారేసావా? నిన్ను ఎన్నిసార్లు కాపాడానో, ఎన్నిసార్లు వెనకేసుకొచ్చానో నీకే తెలీదు. ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేయలేను. నీకు అంతం మొదలైపోయింది. నేను అప్రూవల్ గా మారకూడదు అంటే నాకు రావాల్సిన వాట ఇచ్చేయి. ఆ తర్వాత ఏ తాడు తీసుకుని ఊరేసుకుని చేస్తావో చావు. చీప్ రాంటి వెటకారాలు ఆపు. నేను తలుచుకుంటే ఊచకోత కూడా కోయగలను. డిఎన్ఏ టెస్ట్ చేయగానే చంద్రముఖి నేను అక్క చెల్లెలవని బయటపడిపోతుందని నువ్వు ఎలా అనుకున్నావు? ప్రతి దానికి ఒక లింక్ ఉన్నట్టే ప్రతి సమస్యకు నేను దారి వెతుక్కుంటాను.
అఖిలక్కకి తెలిసిన తర్వాత ఎస్కేప్ అవ్వడం కష్టం. నువ్వు భయపడి నాకు చిరాకు తెప్పించకు. నేనేం చేస్తానో నువ్వే చూస్తావు కదా. ఏం చేస్తావ్? ఏం పీకలేక చచ్చిపోతావ్, లేదంటే వాళ్లే చంపేస్తారు. నా గొంతు పట్టుకుంటేనే కక్కేది విషం. నాగపడగల చంద్రముఖిని నేను. వీళ్ళకి రూపాన్ని చూపిస్తాను, ప్రళయాన్ని సృష్టిస్తాను. ప్రకంపనలు మొదలవుతాయి చూడు. ఏంటో లేవే, నువ్వు ఏదో అని నన్ను ఇరికించేలా ఉన్నావు. నీ చావేదో నువ్వు చావు పా. శ్రీవారు, ఓన్లీ వన్ డే టైం. మొబైల్ నుంచి ఏం కాల్ చేసినా, ఏం చాట్ చేసినా టోటల్ డీటెయిల్స్ నాకు కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. అక్కడే ఆగిపోయావంటి పార్వతి, రా. శ్రీవారి నోరు తీపిసేద్దామని వస్తే ఆయన గారేమో నీలాంబరి బండారని బయట పెట్టే పనిలో ఉన్నారు. స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చావు? ఏదైనా స్పెషలా? ఆ, అట్టా అనుకుని తినండి. అదేంటో చెప్తే కొంచెం ఎక్కువ స్వీట్స్ తినొచ్చు కదా. పొద్దున్నే అమ్మగారు అందరి ముందు చెప్పినారు కదా పెద్దబాబు గారు, నీలాంబరికి విడాకులు ఇప్పించేస్తానని. అసలు నేను తను పెళ్లి చేసుకుంటేనే కదా. మీరట్టా అనుకోకండి పెద్దబాబు గారు, సవతి పోరు ఎట్టా ఉంటుందో మీకేం తెలుసు? అది తాళేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే కుత్తకుతలాడిపోతుంది. కనపడదు గాని కోపం బాగా మండిపోతుంది అనుకుంటా. అంతే కదా పెద్దబాబు గారు, అది ఇంటి కోడలని చెప్పుకొని తిరిగితే పర్వాలేదు. మీరు దాని మొగుడని గెట్టా చెప్తాది? జుట్టు పట్టుకుని బండకేసి బాధలు అనిపిస్తుంది. కూల్ కూల్ శ్రీమతి, కూల్. నువ్వు బట్టలు ఉతికే కార్యక్రమం తర్వాత పెట్టుకోవచ్చు కానీ ముందు ఈ స్వీట్స్ నీ చేత్తో తినిపించవచ్చు కదా. ఆ, పట్టండి, తినిపిస్తాను. నీ పెదాల మీద స్వీట్ పెట్టుకో, నేను తినేస్తాను. శ్రీవారికి ఆఫీస్ పనులేం లేవనుకుంటా. ఓకే అండి. ఆ పనులు ఇంకెవరైనా చూసుకుంటారు. నా శ్రీమతి పని మాత్రం నేనే పట్టాలి కదా. ఆ, నిజంగా పనులన్నీ ఒకేస్తారా? ఇప్పుడే ఫోన్ చేసి ఆఫీస్కి రానని చెప్పేస్తాను, లేదంటే కంపెనీకి హాలిడే డిక్లేర్ చేస్తాను. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మనలాగా సంతోషంగా ఉంటారు. వాళ్ళకేం పనులున్నాయో ఏటో కాని అట్టండి అబ్బా. పని చెయ్యకుండా ఆఫీస్కి పోయి సాయంత్రం వేగరండి. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. వాట్? మల్లెపూలు? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పడతాను. వావ్! మల్లెపూలు ఆఫీస్ నుంచి నీకోసం. అయ్యో, అబ్బా, ఫాస్ట్ గా వచ్చేస్తాను. అరే, ఈ ఇంటికి వారసునిస్తున్నాను కదా శేఖర్, అందుకే కుడికాలు ముందు పెట్టాను. ఘట్టమనేని వారసుని 9 నెలలు నేనే మోసానని తెలిసిన రోజున అఖిలాంటి నన్ను క్షమిస్తుంది కదా శేఖర్. నువ్వు కంగారు పడకుండా రా చంద్రముఖి, రా. పెద్దబాబు గారు, సినిబాబు గారు, చంద్రముఖి వచ్చినది. ఏమేం పార్వతి? చంద్రముఖి వచ్చినది. అక్కడ ఆగండి. కడుపులో బిడ్డని మోస్తా మొదటిసారి అడుగు పెడుతున్నావు కదా చంద్రముఖి, దిష్టి తీయాలి. ఈయనే ఉండు.
పార్వతి ఆచార సాంప్రదాయాలను పాటిస్తుంది. మంచిదే కదా దేవా. ఈ ఇంట్లో రాక్షసిని వెళ్ళగొట్టడానికి వస్తున్న నీకు దిష్టి మాత్రమే కాదు, వేరే తిలకం దిద్దాలి. చంద్రముఖిని గుమ్మం దగ్గర నించోబెట్టి మాట్లాడుతున్నారేంటి? సార్, ఐశ్వర్య మేడం వస్తున్నారు. ఐష్, ఇక్కడ నించోబెట్టారేంటి? లోపలికి రా చంద్రముఖి. ఎర్రనీళ్ళట్టుకొచ్చాను. అదేంటి పార్వతి, ఎర్రనీళ్ళెందుకు? దిష్టి తీయడానికి తన ఇంటి కోడలు కాదు కదా. సారీ చంద్రముఖి, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పర్వాలేదు ఐశ్వర్య. అది కాదు, గర్భవతి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఇలాంటివి చేస్తారు. ఏంటి పార్వతి, అన్నీ తెలిసి నువ్వే ఇలా చేస్తున్నావు? పొరపాటు పడినట్టున్నావు. చంద్రముఖి, నువ్వు లోపలికి రా. ఒక్క నిమిషం అమ్మాయి గారు. ఈ ఎర్రనీళ్ళు ఎందుకు కట్టుకొచ్చానంటే, ఈ ఇంటికి అరిష్టంగా పట్టుకున్న ఆ రాక్షసి నీలాంబర్ని ఎల్లకొట్టనికి చంద్రముఖి మన ఇంటికి వచ్చినది కదా, ఎవరి దిష్టి తగలరాదని ఈ ఎర్రనీళ్ళు అట్టుకొచ్చాను. అవును ఐశ్వర్య, ఈ ఇంటికి మంచిని తీసుకొస్తుంది. దిష్టి తినివ్వు. అలా అయితే ఓకే, నేను తీస్తాను. ఇటు చంద్రముఖి, ఇట్రా. బంగారం, నీ బిడ్డకు నువ్వే దిష్టి తీస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కుడికాలు లోపల పెట్టి రా చంద్రముఖి. డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపుల్స్ తీసుకోవడానికి డాక్టర్ వస్తారు. హాల్లోకి తీసుకువెళ్ళండి చిన్నబాబు. ఆంటీ, నన్ను క్షమించండి. ఒకప్పుడు నేను శత్రువుగా ఉండి తప్పులు చేశాను. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం జరగాలని ఇక్కడికొచ్చాను. ఈ ఇంట్లో ఉన్న ఊసర వెళ్లి నీలాంబరి నిజమైన రంగేంటో తెలుసుకోవడానికి నిన్ను పిలిపించాను. నాగపడగల వంశస్థులు ఈ ఇంటికెప్పుడూ స్నేహితులు కారు. తరతరాల నుండి వస్తున్న ద్వేషాన్ని నేను అర్థం చేసుకోగలను. నా తోబుట్టువుగా ఉన్న నీలాంబరిని మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. అప్పుడైనా నన్ను క్షమించండి. ఇప్పుడైతే నన్ను ఆశీర్వదించండి ఆంటీ. అఖిల, అఖిల, శత్రువైనా సరే పాదాలు పట్టుకోవాలనుకున్నప్పుడు జాలి పడాలి గాని ఆవేశపడకూడదు అన్నది రాజనీతి అని నీకు తెలియంది కాదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నానండి. అందుకే ఆశీర్వదించడానికి ఆలోచిస్తున్నాను. ఆంటీ, ఈ ఇంటి వారసుని మోస్తున్న నన్ను మీరు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని తల వంచాను. వేరే ఉద్దేశంతో కాదు. మామ్, చంద్రముఖి ఇంటి మంచి క్షేమమే కోరుకుంటుంది. ఆశీర్వదించండి ఆంటీ.
ఇంట్లో భోజనవ్వులతో తిరగడాల్సిన బిడ్డ తన కడుపులో ఉంది. మీ చల్లని చేతులతో ఆశీర్వదించండి మామ. ఈ ఇంటి గడప తొక్కిన నేను ఈ ఇంటి వారసుని కూడా క్షేమంగా మీకు అందించాలనే వచ్చాను. మీ ఆశీస్సులుండాలి. చంద్రముఖి, నువ్వు మంచి ఆలోచనలతో ఉద్దేశంతో వచ్చుంటే నీకంతా మంచి జరుగుతుంది. అంటే నేను బరువు బాధ్యతలను మోస్తున్నానంటే కొన్నాళ్లకి మీరే నన్ను మెచ్చుకుంటారు. ఆ రోజు వస్తే నీ జన్మ ధన్యమవుతుంది చంద్రముఖి. నీ ప్రతి కదలికను ఈ ఇల్లు గమనిస్తూనే ఉంటుంది. మహి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. పద చంద్రముఖి. అఖిల, చంద్రముఖి కళ్ళలో కక్ష సాధింపు చూపు ఏదీ లేదు. కన్నీళ్లు తిరుగుతున్న తన కళ్ళలో పశ్చాత్తాపం కనబడుతోంది. అలాగైతే ఆగర్భ శత్రువుని ఆడబిడ్డగా ఆశీర్వదిస్తానండి. చూద్దాం ఏం జరుగుతుందో. నీలమ్మా, ఇంటికి తోడబుట్టిందొస్తే పూలో పళ్ళో తీసుకొస్తుంది. నీ అక్కేంటే నిన్ను సాగనంపాలని కసితో వచ్చింది. అంతేలే, రివాల్వర్తో పెట్టెను కాల్చినట్టు కాలిస్తే దానికి మాత్రం ఒళ్ళు మండదా? ఎప్పటికీ మించిపోయిందేమీ లేదు. సెంటిమెంట్ని ఒలకబోసి కొన్ని కన్నీళ్లు కార్చు. మనసు మార్చుకుని నిన్ను క్షమిస్తుందేమో. పదా. నీ మాటని తీసి పారేలేంచి ప్రాంటి. తనతో మాట్లాడాలనుకుంటున్నాను. అనుకోవడం కాదు నీలమ్మా, అడుగు వెయ్యాలి. అయ్యో నువ్వుండు, నేనిస్తాను. పార్వతి, నీకెందుకు శ్రమ? శ్రమేటి, నా పనే ఇది. అయినా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నేనేమైనా రాళ్ళు మోస్తున్నానా? పాలు వేడిచేసి ఇవ్వడమే కదా. ఇది కూడా ఒక పనేనా? తాగు. థ్యాంక్స్. ఏం చేస్తున్నావే పార్వతి? నాగపడగల చంద్రముఖికి పాలిస్తుందాంటీ. పావు పాలే తాగుతుంది కదా నీలమ్మా. కానీ మీలా విషాన్ని చిమ్మట్లేదు. మీరు రక్తం చిందించే రోజు త్వరలోనే రాబోతుంది. నిన్ను పిలిపించింది కూడా అందుకే కదా. నువ్వు వస్తే నేను వెళ్ళిపోతానని ఇది నీకు సర్వ్ చేస్తుంది. సెంటిమెంట్ తో పడగొట్టకుండా ఇది గొడవ పడుతుందేంటి? నీలమ్మా, నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడు. మాట్లాడాల్సిన అవసరం లేదాంటీ. పాలు దిగక ముందే దీని గొంతు నులిమేయాలి. చంద్రముఖి మీద చెయ్యి పడితే వేడు పాలు నీ మొహం మీద పడతాయి. అమ్మో, పక్కనుంటే ఇది నా మీద కూడా వేసేలా ఉంది. ఇక్కడికొచ్చి నా ఆట కట్టించాలనుకుంటున్నావేమో. అనవసరంగా ఈ విషయంలో తలదూరుస్తున్నావు. నేనన్నింటికి ప్రిపేర్ అయ్యే వచ్చాను. కవల పిల్లలుగా పుట్టి ఇద్దరం ఒకేలా పెరిగాము అనుకున్నాను. కానీ నువ్వు దుర్మార్గమే సరైన మార్గమని లెక్కలేనని పాపాలు చేశావు. నీ పతనంతో నాగపడగల వంశానికుంటే మచ్చపోతుంది. కనీసం నా వల్లైనా మన వంశం మంచిదేనని నిరూపించనివ్వు. నా చావుతోనే నువ్వు మంచిదానివని అనిపించుకోవాలని వచ్చావేమో. నువ్వొచ్చి ఏం చేయలేవు. చంద్రముఖిగా నువ్వు రూపాన్ని వదిలి చాలా రోజులైంది. ఇప్పుడు నీలంబరిగా ఉన్నావు. ఇలాగే చస్తావు.
నీలమ్మా, స్థానబలం ఉన్నప్పుడు ఏమీ చేయలేం. ఇది వంటగది, పార్వతికి కొట్టిన పిండి. మనం సైలెంట్ గా వెళ్దాం పదా. బీ కేర్ఫుల్. పదా.